బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని రాంతడాగ్ భక్త భజన మండలి ఆధ్వర్యంలో 76 సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 100 సంవత్సరాలు కలిగినటువంటి జమ్మి చెట్టు ఎంతో విశిష్టత కలిగినటువంటిది. ప్రతి సంవత్సరం రాంతడాగ్ చౌరస్తాలో రావణ దహన కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇట్టి కార్యక్రమంలో భువనగిరి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. రాంతడాగ్ భక్త భజన మండలి 1949లో స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విజయదశమి విజయోత్సవాలు చాలా ఘనంగా వైభవంగా విజయవంతంగా కొనసాగించడం అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా అత్యంత వైభవంగా సంబరాన్ని అంబరం అంటే విధంగా రాంతడాగ్ చౌరస్తాలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భువనగిరి పట్టణ ప్రజలంతా కూడా ఈ విజయాన్ని తిలకించి ఆనందించవలసిందిగా ప్రజలందరినీ భువనగిరి పట్టణ ప్రజలందరినీ కూడా కోరుచున్నాం. ముందుగా హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ రాంతడాగ్ భక్త భజన మండలి ఆధ్వర్యంలో గత 76 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు మరియు శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు రావణ దహన కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కావున భువనగిరి పట్టణ ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 4వ తారీఖు రోజు అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కూడా కని విని ఎరగని స్థాయిలో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇంకేమైనా